సీజే గవాయ్ మీద జరిగిన దాడిని ప్రొఫెసర్ కోదండరాం ఖండించారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు మీద దాడి చేయడం బాధాకరమన్నారు. ఆయన మీద జరిగిన దాడి రాజ్యాంగం, సుప్రీంకోర్టు మీద జరిగినట్టే అని ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. అంబేద్కర్ స్ఫూర్తిని ఆచరించే వ్యక్తి జస్టిస్ గవాయ్ అని కొనియాడారు. అభిప్రాయ భేదాలు చెప్పే పద్ధతి ఇది కాదని, ఇలాంటివి మళ్ళీ పునరావృతం కావద్దని హెచ్చరించారు. గవాయ్ పైన నిన్న ఒక అడ్వకేట్ చెప్పు విసరటం చాలా బాధాకరమైన చర్య. అది వాస్తవానికి దాడి కేవలం జస్టిస్ గవాయ్ గారి మీద కాదని, వ్యక్తిగతంగా గవాయ్ గారి మీద చేసిన దాడిగా చూడటం తప్పే అవుతుంది. అది సుప్రీంకోర్టు వ్యవస్థ మీద చేసిన దాడి, ఇంకా చెప్పాలంటే రాజ్యాంగం మీద చేసిన దాడి అని మనందరం కూడా చూడాలి. నిజానికి దాడికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. లాయర్కు జస్టిస్ గవాయ్ గారు చేసిన అన్యాయము లేదు. కేవలం జస్టిస్ గవాయ్ గారి అభిప్రాయాలు నచ్చక ఆయన మీద ఆ రకమైన దాడికి దిగింది. ఇది మనందరం కూడా ముక్త కంఠంతో ఖండించాలి. ఒక అభిప్రాయం నచ్చకపోతే ఇంతటి అసహనం చాలా దుర్మార్గం. అంబేద్కర్ విలువలను స్ఫూర్తిగా, ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకున్నటువంటి జడ్జి అటువంటి వారి మీద దాడి చేయటం అంటే ఒక ప్రజాస్వామిక స్ఫూర్తి మీద, విలువల మీద దాడి చేయటం తప్ప మరొకటి కాదు. ఒక దళితుడైనందుకే ఆయన పైన ఈ దాడి జరిగిందని చెప్పి మనం అందరం కూడా స్పష్టంగా గుర్తించాలి. ఇట్లాంటి దాడి పునరావృతం కాకూడదు. అందుకనే నిర్ద్వందంగా ఆయనను లాయర్గా ప్రాక్టీస్ చేసే అధికారాన్ని తొలగించటం మాత్రమే కాదు, ఆయనపై కేసు నమోదు చేయాలి, క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో మరో వ్యక్తి ఈ రకంగా అసహనాన్ని ప్రదర్శించి అహంభావపూరితంతో దాడి చేసే అవకాశం లేకుండా చేయాలి. అట్లాంటి అహంభావాన్ని ప్రదర్శించి దాడికి దిగకుండా ఉండాలంటే ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, కఠినంగా ఆయన పైన చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేద్దాం.